బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తలను తగ్గించుకోవడంపై ఫోకస్ చేసిన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ చర్చలు జరిపారు. ఇరు దేశాలు ఇకపై ఒక్క తూటా పేల్చవద్దని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సరిహద్దుల్లో బలగాలను తగ్గించుకోవాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, అటు నేను జరిగిన డీజీఎంఓల మీటింగ్ లో అయితే కేవలం ఇటు అన్ని చర్చలతోనే ముందుకెళ్దాం, ఇక మీదట ఎలాంటి కాల్పులు వద్దు అంటూ కూడా ఒక నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో అటు సైన్యాన్ని కూడా తగ్గించే యోచనలో ఉన్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి నిన్న ఉదయం 12 గంటల సమయంలోనే డీజీఎంఓల సమావేశం హాట్లైన్ ద్వారా జరగాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల సాయంత్రానికి అది వాయిదా పడింది. నిన్న సాయంత్రం 45 నిమిషాల పాటు అటు ఇండో పాక్ డీజీఎంఓలు ఇద్దరు కూడా హాట్లైన్లో చర్చించారు. సరిహద్దుల వెంబడి ఉన్న పరిస్థితులపైన అటు భారత డీజీఎంఓ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపై ఒక తూటా పేలినా సరే భారత్ ధీటైన జవాబు చెప్తుందంటూ ఘాటుగానే హెచ్చరించారు. ఇరువురు డీజీఎంఓలు సరిహద్దుల వెంబడి ఉన్న పరిస్థితులపైన చర్చించి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పెహల్గాం ఘటన తర్వాత అటు భారత్ పాక్ సరిహద్దుల వద్ద అటు పాక్ సైన్యం కావచ్చు, ఇటు భారత్ పెద్ద ఎత్తున మోహరించారు. అక్కడ మోహరించిన బలగాలను వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి. అట్లనే సీజ్ ఫైర్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకంటే శనివారం రోజు కాల్పుల విరమణం పాటిస్తున్నామంటూ అటు పాకిస్తాన్ చెప్పింది. డీజీఎంఓ అటు భారత్ డీజీఎంఓతో మాట్లాడారు, కాల్పుల విరమణ పాటిస్తున్నట్టుగా చెప్పారు. కానీ అదే రోజు రాత్రి మళ్ళా డ్రోన్లతోని అక్కడక్కడ దాడులు జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్క తూటా సరిహద్దుల వెంబడి ఒక్క తూటా పేలినా తూటాకి జవాబు గట్టిగానే చెప్తామంటూ ఈసారి డీజీఎంఓలు గట్టిగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. తదుపరి చర్చల ద్వారానే ఈ శాంతియుత వాతావరణంలోనే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి రెండు దేశాల సమస్యను అనే నిర్ణయాన్ని డీజీఎంఓల సమావేశంలో తీసుకున్నారు. తిరిగి మరోసారి ఈ వారాంతంలో మరోసారి హాట్లైన్ ద్వారా చర్చలు జరిపేందుకు కూడా డీజీఎంఓలు నిర్ణయించారు. మరోపక్క నిన్న ప్రధాని మోడీ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇకపై అటు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ని వేరువేరుగా చూడడం, పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ రెండింటిని ఇకపై వేరుగా చూడబోము, ఖచ్చితంగా ఘాటు జవాబు చెప్తాం, ధీటైన సమాధానాన్ని ఇస్తామంటూ చెప్పిన నేపథ్యంలో నిన్న ఆ డీజీఎంఓల భేటీ తిరిగి మరోసారి వాళ్ళు ఈ వారాంతంలో భేటీ కానున్నారు. ఈసారి భేటీలో ఏం చర్చిస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే చూడాలి. ఇప్పటికే కాల్పుల విరమణ పాటిస్తున్నట్లుగా చెప్పినప్పటికీ కూడా నిన్న అక్కడక్కడ సరిహద్దుల వెంబడి పంజాబ్, రాజస్థాన్ అలానే కాశ్మీర్ సరిహద్దుల వెంబడి అటు కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు కనిపించాయంటూ అక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఎటువంటి విధ్వంసం జరిగినప్పటికీ ఆ డ్రోన్లు పేల్చగినప్పటికీ ఆ డ్రోన్లన్నింటినీ కూడా పాకిస్తాన్ అటు భారత భూభాగంలోకి ఎగరబడేయడానికి ప్రయత్నించింది. ఈ విషయాలన్నింటినీ కూడా తిరిగి మరోసారి డీజీఎంల హాట్లైన్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంటుంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఏదైతే నిన్న డీజీఎంఓల సమావేశంలో అటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ఒప్పందం దిశగా కూడా చర్చలైతే జరిగాయి. అయితే అటు నుంచి ఒక్క తోట వచ్చినా కూడా సహించేది లేదంటూ భారత్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే మరికొన్ని రోజుల్లో దీనిపై మరొకసారి సమావేశమయ్యే అవకాశం ఉంది.